ఇకపై మన ఛానల్‌లో యాప్టిట్యూడ్ మీద కూడా టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో, ఈరోజు మనం చూడబోయే యాప్టిట్యూడ్ టాపిక్ పేరు ఏంటంటే క్యాలెండర్. సో, జనరల్‌గా ఇది మనకి ఆర్ఆర్‌బీ లేదా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో క్యాలెండర్ మీద క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కదా! సో, ఈరోజు మనం ఫస్టు ఆహ్, వీడియో పెడతాను యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద. సో, ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ పేరేంటంటే క్యాలెండర్ అనమాట. సో, ఇప్పటివరకు మనకి క్యాలెండర్స్ మీద టాపిక్స్ అంటే ఎలాగ సాల్వ్ చేయాలనేది చాలా వీడియోలో చాలా రకాలుగా చెప్పుంటారు. అంటే వేదిక్ మ్యాథ్స్ అలాగా సమ్ నంబర్స్ తీసుకొని కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆ నంబర్స్ గుర్తుంచుకోవాలి. కొంచెం అది కష్టం. కాబట్టి నేనేం చేస్తున్నానంటే వాటికి చాలా ఎక్సెప్షన్ కేసెస్ కూడా ఉంటాయి. అంటే కొన్ని వాటికి అవి ఆన్సర్స్ వస్తాయి. కొన్ని వాటికి రాకపోవచ్చు. సో, నేనేం చేశానంటే ఒక దగ్గర చదివి ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతది కాబట్టి మీరు ఈ క్యాలెండర్స్ మీద ఇచ్చిన క్వెషన్స్‌ని ఈజీగా చేయొచ్చు. సో, జనరల్‌గా ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి మనకు తెలిసిందే. ఒక డేట్ అంటూ వాడు క్వెషన్‌లో ఇస్తాడు. సో, దానికి ఏ డే వస్తుందనేసి అడుగుతుంటాడు కదా! సో, డే ఆఫ్ ద వీక్ రిలేటెడ్ టు ఆడ్ డేస్. సో, ఇక్కడ మనం అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ చేయడానికి మనకి ముందు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆడ్ డేస్ అనమాట. సో, ఆడ్ డేస్ అంటే ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. లీప్ ఇయర్ గురించి అందరికీ తెలిసిందే. కానీ అది కూడా నేను ఇందులో మళ్ళీ ఒకసారి తెలుగులో అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటి? ఈ ఆడ్ డేస్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఈ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్‌ని మనం కాలిక్యులేట్ చేసినట్టయితే మనకి దాన్ని బట్టి ఏ డే అనేది మనకి తెలిసిపోతుందనమాట. సో, ఈ విధంగా ఈ వీడియోలో క్యాలెండర్ మీద ఉన్న క్వెషన్స్‌ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆడ్ డేస్. సో, ఆడ్ డేస్ అంటే నేను సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, కంప్లీట్‌గా ఒక వీ కంప్లీట్‌గా వీక్ కంప్లీట్ అయిపోయాక ఉండిపోయే ఎక్స్‌ట్రా డేస్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఆడ్ డేస్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చూడండి 8 డేస్ అని రాసాను. 8 డేస్‌లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయి? 1 కంప్లీట్ వీక్ ఉంటుంది. 1 కంప్లీట్ వీక్ అయిపోయాక ఎక్స్‌ట్రాగా ఒక డే ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రాగా ఏదైతే కంప్లీట్‌గా అయిపోయిన వీక్ తర్వాతొచ్చిందో ఈ డేనే మనం ఆడ్ డే అంటామనమాట. సో, ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మనం తెలుసుకున్నట్టయితే, మనం ఏ డే అనేది వస్తుందో కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. సో, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమని 100 డేస్ అని ఇచ్చాను. 100 డేస్‌లో మనకి ఇవి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాగంటే 100 డేస్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆడ్ డేస్ అంటే ఇప్పుడే చెప్పాను కదా! ఆడ్ డేస్ అంటే కంప్లీట్‌గా వీక్స్ అయిపోగా మిగిలిపోయి ఉన్న డేస్‌నే మనం ఆడ్ డేస్ అంటాం. సో, 100 డేస్‌లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే ఎలా చేస్తాం? మనకు తెలుసు. ఆహ్, ఎన్ని కంప్లీట్ వారంకి ఎన్ని రోజులు? 7 రోజులు. సో, 100/7 చేస్తే ఎన్ని కంప్లీట్‌గా ఉన్న వారాలనేది వస్తాయి. సో, మీరు యాప్టిట్యూడ్ టాపిక్స్ చేసినప్పుడు నేను ఈ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు కూడా క్యాష్ చేతిలో పట్టుకొని నాతో పాటు మీరు ఆహ్, కాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమవుతది. సో, 100/7 చేస్తే మనకి 14 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తది. సో, 14 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. ఆ మిగిలిపోయిన డేస్ ఎన్నైతే ఉంటాయో అవే ఆడ్ డేస్ అన్నమాట. సో, 7 14 ఎంత? 98. సో, 98 డేస్ కంప్లీట్‌గా 14 వీక్స్ అన్నమాట. అవి అయిపోగా మిగిలిపోయి ఉన్న డేస్ ఏవైతే ఉన్నాయో అవే ఆడ్ డేస్‌గా అంటా. అంటే ఒకవేళ మీకు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో 100 డేస్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని అడిగితే ఫస్ట్ మీరు 100/7 చేస్తారు. సో, అప్పుడు మీకు 14 పాయింట్ సంథింగ్ గాని లేదా కరెక్ట్‌గా 14 అని వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 డేస్ తీసుకున్నాను కాబట్టి 2 ఆడ్ డేస్ వచ్చాయి. అదే ఒకవేళ నేను 98 డేస్ గాని మీకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అని అడిగితే ఏమొస్తది? 98/7 చేస్తారు. సో, అప్పుడు మీకేంటి కరెక్ట్‌గా 14 వస్తుంది. సో, 14 కంప్లీట్ వీక్స్ వచ్చాయి. మిగిలిపోయిందేంటి? ఏం లేదు కదా! సో, 0 ఆడ్ డేస్ అని చెప్తారనమాట. సో, ఇదైతే ఫస్ట్ ఎగ్జాంపుల్. సో, 100 డేస్‌కి ఎలా కాలిక్యులేట్ చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మనం ఫర్దర్‌గా ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో, నెక్స్ట్ చూపిస్తున్నాను. లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాన్సెప్ట్ అందరికి తెలిసిందే. మనకు జనరల్‌గా లీప్ ఇయర్ అంటే ఏంటి? ఫిబ్రవరిలో ఒక డే ఎక్స్‌ట్రాగా వస్తది. సో
ఈ లీప్ ఇయర్‌ని ఎలా మనం ఫైండ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇయర్ తీసుకోండి. దాన్ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి డివిజిబుల్ అవ్వాలి. అలాగా మనం తీసుకున్న ఇయర్ సెంచురీ ఇయర్ అవ్వకూడదనమాట. సెంచురీ ఇయర్ అంటే ఏంటి? 100 గాని, 200 గాని, 300 గాని అలాగా సెంచురీ ఇయర్స్ అవ్వకుండా ఉండాలి. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే ఆ సెంచురీ ఇయర్ ఒకవేళ 4థ్ సెంచురీ ఇయర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4థ్ సెంచురీ అంటే ఇయర్ అంటే ఏమీ కాదు. 4థ్ సెంచురీ ఇయర్ అంటే 400 ఇయర్స్ అని అర్థం అనమాట. సో, అలాగా 400 టేబుల్‌తో ఉండే విధంగా ఉన్నదనుకోండి, అది మనకి సే ఆహ్, లీప్ ఇయర్ కింద వస్తుందనమాట. సో, 400 గాని, 800 గాని, 1200 గాని ఇవన్నీ ఏంటి లీప్ ఇయర్స్ కిందొస్తాయి. అదే మనం మిగిలిన ఏవైనా సెంచురీ ఇయర్స్ నో అదర్ సెంచురీ ఇయర్ ఈస్ ఎ లీప్ ఇయర్. ఇంకేవైనా సెంచురీ ఇయర్స్ ఉంటే వాటిని మనం లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేయమనమాట. అంటే 100 గాని, 200 గాని, 300 గాని ఇవేవి లీప్ ఇయర్స్ కావు. 400 మళ్ళీ లీప్ ఇయర్, 500 నాట్ ఏ లీప్ ఇయర్, 600 నాట్ ఏ లీప్ ఇయర్, 700 నాట్ ఏ లీప్ ఇయర్, 800 అది కూడా లీప్ ఇయర్. ఎందుకంటే 4థ్ సెంచరీ అంటే 4థ్ టైమ్ వచ్చే సెంచరీ ఇయర్స్ అన్నీ కూడా మనకి లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం. లేదా మనం తీసుకున్న ఇయర్ అనేది 4థ్ డివిజిబుల్ అయ్యి అది సెంచురీ ఇయర్ కాకుండా ఉన్నదనుకోండి, అప్పుడు కూడా అది మనం లీప్ ఇయర్ కింద అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1948 తీసుకున్నాను. 1948 లీప్ ఇయరా కాదా అని ఒకవేళ వాళ్ళు క్వెషన్ ఏసారు అనుకుందాం. ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అప్పుడు మీరు ఎలా చేస్తారు? ఫస్ట్ అది సెంచురీ ఇయరా? సెంచురీ ఇయర్ కాదు. ఎందుకంటే అది 1900 కాదు, 1800 కాదు, 100 కాదు, ఏమీ కాదు. 1948 అంటే మొత్తంగా అదొక నంబర్. సో, 1948/4 చేయండి. అదేంటి మీకు డివిజిబుల్ అవుతుంది. మీరు క్యాష్ ఒకవేళ మీ చేతిలో ఉంటే 1948/4 అని కొట్టండి. అప్పుడు మీకేమని వస్తుంది? 487 అని వస్తుంది. సో, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి అదేంటి లీప్ ఇయర్. సో, 400ని 4తో మీరు డివైడ్ చేయండి. అవుతది. అలాగని మనకి మిగిలిన ఇయర్స్ కూడా అవుతున్నాయి కదా అని 4తో చేయకూడదు. మీకు ఇప్పుడే చెప్పాను కదా! మీకేంటంటే రూల్ ఏంటంటే 4థ్ సెంచరీ ఇయర్స్ అన్నీ కూడా లీప్ ఇయర్స్. సో, 400 అని వచ్చింది కాబట్టి ఇది 4థ్ సెంచరీ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్. మళ్ళీ ఇక్కడ 100 అనేది సెంచురీ ఇయర్. సెంచురీ ఇయర్ కాబట్టి అది గ్యారంటీగా లీప్ ఇయర్ కాదు. వెంటనే మీకు చూడగానే ఏంటి మైండ్‌లో రావాలి అది లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే అది సెంచురీ ఇయర్. 4థ్ సెంచురీ ఇయరా? కాదు. సింపుల్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెంచురీ ఇయర్స్ కాకుండా 4థ్ సెంచురీ ఇయర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ లీప్ ఇయర్స్. మిగిలిన సెంచురీ ఇయర్స్ అన్నీ కూడా మనకి నాట్ ఏ లీప్ ఇయర్ అనమాట. నెక్స్ట్ 2001, 2002, 2003, 2005 ఇవన్నీ ఏంటి నార్మల్ ఇయర్స్. సో, ఈ ఇయర్స్ బై 4తో డివైడ్ చేశారనుకోండి. సెంచురీ ఇయర్స్ కావు కాబట్టి బై 4తో చేయండి. 4తో చేస్తే అవి మీకు డివిజిబుల్ అవుతాయా? అవ్వవు. సో, అవన్నీ ఏంటి లీప్ ఇయర్ కావు అని అర్థం. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటి? మనకి ఫిబ్రవరిలో నార్మల్‌గా 28 డేసే ఉంటాయి. అంటే ఏంటి? జనరల్‌గా ఆర్డినరీ ఇయర్‌లో మనకి 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్‌కొచ్చేసరికి ఆ ఫిబ్రవరిలో ఎక్స్‌ట్రా ఒక రోజు వస్తది కాబట్టి 366 డేస్ వస్తాయి. సో, ఏదైతే లీప్ ఇయర్ కాకుండా ఉంటదో దాన్నే మనం ఆర్డినరీ ఇయర్ అనేసి అంటాం అనమాట. సో, ఆర్డినరీ ఇయర్ అంటే ఏదైతే లీప్ ఇయర్ కాదో దాన్నే ఆర్డినరీ ఇయర్ అంట. ఆర్డినరీ ఇయర్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ డేస్? 365 డేస్ ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు నేనిచ్చిన క్వెషన్ చూడండి. ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ఆర్డినరీ ఇయర్? 200 2000 400 1200 సో, 200 అనేది ఏంటి? సెంచురీ ఇయర్. 2000 కూడా సెంచురీ ఇయరే. 400 కూడా సెంచురీ ఇయరే. 1200 కూడా సెంచురీ ఇయరే. అయితే 400 అనేది ఏంటి? 4థ్ సెంచురీ ఇయర్. 4థ్ సెంచురీ ఇయర్ కాబట్టి 400. 1200 కూడా ఏంటి? 4థ్ సెంచురీ ఇయర్. ఎలా? 400 మళ్ళీ నెక్స్ట్ 400 ఇయర్స్‌కి ఎంతొస్తది? 800. నెక్స్ట్ 400 ఇయర్స్‌కి ఎంతొస్తది? 1200. సో, అలాగా 4థ్ టైమ్ రిపీట్ అయ్యే సెంచురీ ఇయర్స్ అన్నీ కూడా మనకి లీప్ ఇయర్స్ అనమాట. 2000 కూడా ఏంటి? సెంచురీ ఇయరే. కానీ అదేంటి? లీప్ ఇయర్ అనమాట. ఎందుకంటే అది కూడా 4థ్ టైమ్. 4 టేబుల్‌తో మీకు డివిజిబుల్ అయితే అది మీకు కంప్లీట్‌గా ఇంకా లీప్ ఇయరే. అలాగే మీరు చూసుకోండి. 200 అంటే 200/4 టేబుల్. 4 టేబుల్‌తో అవుతుంది. కానీ ఏంటది సెంచురీ ఇయర్. 400తో తప్పించి మిగిలిన సెంచురీ ఇయర్స్ అన్నీ కూడా మనకి ఆర్డినరీ ఇయర్స్ కింద వస్తాయన్నమాట. సో, అది ఆర్డినరీ ఇయర్ టాపిక్. నెక్స్ట్ కౌంటింగ్
ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ నుండి మనం మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఏంటంటే ఈజీ అండ్ అందరికీ తెలిసినవే. ఇక్కడ నుండి మనం ఆడ్ డేస్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూస్తాం. సో, ఫస్ట్ 1 ఆర్డినరీ డేకి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి? 365 డేస్. ఇది అందరికి తెలుసు. ఇందాకలే మనం చెప్పుకున్నాం. ఎలాగా ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. 365/7 చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వీక్స్ ఉన్నాయో మనకు తెలుస్తది. సో, అలా గాని మనం చేసినట్టయితే 365/7 చేస్తే 752 ఎంతంటే 364 అనమాట. అంటే 52 కంప్లీట్ వీక్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రాగా ఏదైతే మిగిలిపోయిందో 1 డే, ఆ 1 డేనే 1 ఆడ్ డే అనమాట. సరే మీకు ఇదేం అర్థం కాలేదు. అప్పుడు ఎలా గుర్తుంచుకుంటారు? ఒక ఆర్డినరీ ఇయర్‌కి అంటే ఒక నార్మల్ ఇయర్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే ఏమని చెప్తారు? 1 ఆడ్ డే. సో, 1 ఆర్డినరీ ఇయర్ ఈక్వల్ టు 1 ఆడ్ డే. అది మెయిన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1 లీప్ ఇయర్. 366 డేస్ ఉన్నాయి. 366 డేస్‌లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయని ఎలా తెలుస్తది? వారానికి 7 రోజులు కాబట్టి 366/7 చేస్తే మీకు కంప్లీట్‌గా ఉన్న వీక్స్ ఒస్తాయి. ఎలాగొస్తాయి? 752 364 ప్లస్ 2 కలిపితే 366 డేస్ అవుతుంది. అయితే ఈ 364 అనేది కూడా కంప్లీట్ వీక్స్. అంటే 52 వీక్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రాగా ఏవైతే 2 డేస్ మిగిలిపోయావో అవే ఆడ్ డేస్ అన్నమాట. సో, ఒక లీప్ ఇయర్ మీకిచ్చి ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయని క్వెషన్ వస్తే ఏమని రాస్తారు? 2 ఆడ్ డేస్ ఉన్నాయని చెప్తారు. అదే 1 ఆర్డినరీ ఇయర్ ఇచ్చి మీకు ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయనంటే ఏం చెప్తారు? 1 ఆడ్ డే అని చెప్తారు. సో, 1 ఆర్డినరీ ఇయర్ ఈక్వల్ టు 1 ఆడ్ డే, 1 లీప్ ఇయర్ ఈక్వల్ టు 2 ఆడ్ డేస్. ఎందుకంటే లీప్ ఇయర్‌లో మనకు ఎక్స్‌ట్రాగా ఒక రోజు వస్తుంది కదా! సో, అదే ఇక్కడ యాడ్ అవుతుంది. సింపుల్‌గా అలా గుర్తుంచుకోండి. సో, ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు ఫాస్ట్‌గా ఏదైనా డేట్ ఇచ్చి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మీ తాలూకా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఒక 100 ఇయర్స్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయని అడిగారనుకుందాం. సో, 100 ఇయర్స్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయంటే ఎలా చెప్తారు? ఫస్ట్ 1 ఇయర్‌కి ఫస్ట్ ఇయర్‌కి ఒక ఆడ్ డే వస్తుంది. సెకండ్ ఇయర్‌కి ఇంకొక ఆడ్ డే వస్తుంది. థర్డ్ ఇయర్‌కి ఒక ఆడ్ డే వస్తుంది. ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది? లీప్ ఇయర్ కదా! సో, మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. సో, ఇలాగా మనం కాలిక్యులేట్ చేసే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీప్ ఇయర్స్ ఎన్నున్నాయో తెలుసుకుందాం. లీప్ ఇయర్స్ మనకు తెలుసు కదా! ప్రతి ఫోర్త్ ఇయర్ కూడా మనకి లీప్ ఇయర్ కింద వస్తుంది. ఎలా వస్తుంది? 4 నెక్స్ట్ 4 తాలూకా మల్టిపుల్స్ అన్నీ అవుతాయన్నమాట. 4, 8, 12, 16, 20 ఇలాగ సో ఆన్ టు 96. మనం ఎందుకు 100 ఇంక్లూడ్ చేయలేదంటే ఇందాకలే మనం రూల్స్‌లో చెప్పుకున్నాం. 100 అనేది సెంచురీ ఇయర్ కాబట్టి అది మనం ఇంక్లూడ్ చేయలేదు. సో, ఇలాగ ఇవన్నీ మీరు కౌంట్ చేస్తే 4-96 టోటల్‌గా 24 లీప్ ఇయర్స్ ఉంటాయన్నమాట. ఒక 100 ఇయర్స్‌లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో, 100 ఇయర్స్‌లో 24 లీప్ ఇయర్స్ తీసేయగా నార్మల్ ఇయర్స్ ఎన్నుంటాయి? 76 ఇయర్స్ ఉంటాయి. అంటే 1, 2, 3 మళ్ళీ 5, 6, 7 మళ్ళీ 9 అలాగా 100 వరకు ఏవైతే నార్మల్ ఇయర్స్ ఉన్నాయో అవన్నీ కలపగా మనకు 76 ఇయర్స్. అదే ఈ లీప్ ఇయర్స్ ఏంటంటే 4, 8, 12 అలాగా 96 వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లీప్ ఇయర్స్. సో, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉన్నాయి? 76 ఉన్నాయి. ఇందాకలా మనం చెప్పుకున్నాం. ఒక లీప్ ఇయర్‌కి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి? 2 ఆడ్ డేస్ వస్తున్నాయి. సో, 24 లీప్ ఇయర్స్‌కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 24 ఇంటూ 2 48 వస్తాయి. 76 లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్‌కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? ఒక నార్మల్ ఇయర్‌కి ఒక ఆడ్ డే. అలా 76 నార్మల్ ఇయర్స్‌కి 76 ఆడ్ డేస్. సో, ఈ మొత్తం కలపగా 124 ఆడ్ డేస్ వచ్చాయి. సరే 124 ఆడ్ డేస్ వచ్చాయి కదా! మళ్ళీ ఇందులో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయనేది లెక్కేస్తారు. ఎందుకంటే మనం కాలిక్యులేట్ చేసింది టోటల్‌గా 100 ఇయర్స్‌కి ఎన్ని ఆడ్ డేస్ అని. అంతేగాని మనం విడివిడిగా కాలిక్యులేట్ చేయలేదు. టోటల్‌గా 100 ఇయర్స్‌కి ఎన్ని ఆడ్ డేస్. సో, ఇక్కడ 124 ఆడ్ డేస్ కాబట్టి ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయి? మీరు ఎలా మళ్ళీ కాలిక్యులేట్ చేస్తారు? 124/7 చేయండి. అది మీకు 17 పాయింట్ సంథింగ్ అని చూపిస్తది. అంటే దాని అర్థం ఏంటి? 17 వీక్స్. ఇప్పుడు మీరు 7 ఇంటూ 17 చేయండి. 7 ఇంటూ 17 చేస్తే
119 అంత వస్తుంది. సో 119 ప్లస్ 5 డేస్ కలిపితే మీకు టోటల్గా 124 ఆడ్ డేస్ వస్తాయి. సో 17 కంప్లీట్ వీక్స్ అయిపోగా ఈ ఎక్స్ట్రా ఏవైతే 5 డేస్ ఉన్నాయో ఆ 5 డేసే మనకి ఆడ్ డేస్ అనమాట. సో ఇన్ ఎన్ ఎగ్జామ్ ఒకవేళ మీకు ఎగ్జామ్లో 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? 5 ఆడ్ డేస్ అని చెప్తారు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలాగా ఇప్పుడు 200 ఇయర్స్కి 200 ఇయర్స్కి మళ్ళీ ఇందాకలాగా మనం ప్రతిదీ లెక్క ఎక్కర్లే. ఇందాక మనకి 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ మనకు తెలుసు కాబట్టి నేను 200 ఇయర్స్కి ఎలా రాస్తాను 2 ఇంటూ 100 ఇయర్స్ కింద రాసుకోవచ్చా? 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అనేది మనకు తెలుసు. సో 2 ఇంటూ 5 10 డేస్. మళ్ళీ 10 డేస్ అనేది ఏంటి 200 ఇయర్స్కి కూడా మొత్తంగా కలపగా వచ్చిన ఆడ్ డేస్. సో ఈ 10 ఆడ్ డేస్ని మళ్ళీ మనం కంప్లీట్ వీక్స్ ఎన్ని ఉన్నాయని సపరేట్ చేయగా ఎక్స్ట్రాగా మిగిలిపోయి ఉన్న డేస్నే మనం ఆడ్ డేస్ అంటాం. సో 1 వీక్ ఒకటే కదా కంప్లీట్ వీక్ ఉంది. ఎక్స్ట్రాగా ఏవైతే 3 డేస్ మిగిలిపోయాయో అవే 3 ఆడ్ డేస్ అనమాట. అంటే ఇన్ అన్ ఎగ్జామ్ 200 ఇయర్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయంటే మీకు ఏం గుర్తు రావాలి? 3 ఆడ్ డేస్. ఓకే. 300 ఇయర్స్లో అడిగితే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ 3 ఇంటూ 100 కింద నేను రాసుకోవచ్చు. 100 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయని మనకు తెలుసు. సో 3 ఇంటూ 5 అని రాస్తాం. 5 అంటే 15 డేస్. మళ్ళీ ఇందులో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయి? 2 కంప్లీట్ వీక్స్ ఉన్నాయి ప్లస్ ఒక ఎక్స్ట్రా డే. సో ఈ ఎక్స్ట్రా డే ఏదైతే మిగిలిపోయిందో అదే మనకి ఆడ్ డే అనమాట. సో 300 ఇయర్స్కి 1 ఆడ్ డే అనమాట. అలాగే 400 ఇయర్స్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. 400 ఇయర్స్కి 4 ఇంటూ 100 అంటే మళ్ళీ 4 ఇంటూ 5. ఎందుకు 5? 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. అలాగా 400 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి? 4 ఇంటూ 5 20. 20లో మళ్ళీ ఎన్ని వీక్స్ వస్తాయి? 2 వీక్స్ వస్తాయి ప్లస్ 6 ఆడ్ డేస్ వస్తాయి. సో అలాగా వస్తుంది కదా 6 ఆడ్ డేస్ కదా రావాలి అనుకోవచ్చు. అది తప్పు అనమాట. ఎందుకు తప్పు? 400 ఇయర్స్ అనేది ఏంటి? అదొక లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కాబట్టి దాంట్లో ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది కదా! సో అందుకే 4 ఇంటూ 100 ఇయర్స్ ప్లస్ 1 అనమాట. ఎందుకంటే అది నార్మల్ ఇయర్ కాదు. అదేంటి? లీప్ ఇయర్. సో 4 ఇంటూ 100 ప్లస్ 1 అని రాసాం. సో 4 ఇంటూ 5 20 20 ప్లస్ 1. ఇప్పుడు 21 డేస్ అంటే ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయి? బై 7 చేయండి. 3 వీక్స్. 3 వీక్స్ అంటే ఎక్స్ట్రా డేస్ ఏమైనా ఉన్నాయా? మరేం లేవు. సో 0 ఆడ్ డేస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ని ఎలా గుర్తుంచుకుంటారు? ఓన్లీ మీకు మైండ్లో ఉండాల్సింది ఏంటంటే 100 ఇయర్స్ అని అడిగితే 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్ 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్ 1 ఆడ్ డే, 400 ఇయర్స్ 0 ఆడ్ డేస్. సో ఈ కాన్సెప్టే మీ మైండ్లో గుర్తుండాలన్నమాట. సో ఇదే అనమాట కాన్సెప్ట్. ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా మనకి 6కి మించి దాటి వెళ్ళదనమాట మనం ఇలా డివైడ్ చేస్తున్న కొద్దీ. సో మనం చూసాం లీస్ట్ వాల్యూ ఏమో ఇక్కడేమో 0 కదా! అదే హైయెస్ట్ వాల్యూ ఏంటి 6 వరకు వస్తదనమాట. అది ఎలాగనేది మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు తెలుస్తది. సో 0 వస్తే సండే, 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే. సో ఇది సింపుల్‌గా ఉంటది. అదే వేదిక్ మ్యాథ్స్ అయితే మీకు డిఫరెంట్ నంబర్స్ ఒక్కొక్క మంత్‌కి ఒక్కొక్కలా తీసుకోవాలి. అది మెమరైజ్ చేసుకోవాలి. ఇది మీకు అలాగా అవసరం లేదు. నేను మీకు ఒరిజినల్‌గా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూపిస్తాను కాబట్టి మీకు అందులో అర్థమవుద్ది. సో 0 అంటే సండే. సో ఇది సింపుల్ అనమాట. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే సండేతో మొదలై సాటర్డేతో ఎండ్ అవుద్ది. 0 నుండి స్టార్ట్ అయ్యి 6తో ఎండ్ అవుద్ది. 0, 1, 2, 3, 4, 5, 6 అలా గుర్తుంచుకుంటాం. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్‌లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్‌లో 28th మే 2006 అనే డేట్ ఏ రోజు అని అడిగితే వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 28th మే 2006? సో ఇలాంటి క్వశ్చన్ని ఫస్ట్ మీకు ఇక్కడ ప్రాసెస్ నేను పెద్దగా రాశాను అర్థం అవ్వాలని, కానీ అది సింపులే. మీరు ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. సో క్యాష్ తీసుకోండి. ఫస్ట్ 3 స్టెప్స్‌గా మీరు అది డివైడ్ చేయండి. 2000, 2005, 2006 ఎలా డివైడ్ చేసాం? ఇది 2006 కదా ఇయర్. సో మనం ఏం చేసాం? ఫస్ట్ 2000 వరకు ఒక సెక్టర్‌గా విడదీసాం. తర్వాత 2005 వరకు వచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత 2006 ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద జనవరి ఫస్ట్ డేట్ నుండి ఆడిచ్చిన 28th మే వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసి ఈ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్‌ని అన్నిటిని మనం
యాడ్ చేసి మిగిలిపోయిన ఎక్స్ట్రా డేస్ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ డేస్ కదా. సో దాన్ని బట్టి మనం అది వెదర్ ఏ డేకి చెందింది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, 2000 కింద రాశాను 2000. సో నేను మీకు అర్థం అవడానికి ఇక్కడ రాశాను. ఫస్ట్ 400 ఇయర్స్కి ఏంటి, మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లే, 100, 200, 300 అలా క్యాలిక్యులేట్ చేయక్కర్లే. ఇందాకలే మీకు చెప్పాను 400 అంటే 0 డేస్. ఆ సైకిల్ అలా రిపీట్ అవుతుంటది అనమాట. ఒకవేళ 500 అన్నాను అనుకోండి, అప్పుడేంటి 400 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 500 అంటే ఏంటి, ఎక్స్ట్రా 100 ఇయర్స్ కాబట్టి 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అన్నాను, 5 ఆడ్ డేస్. సో 500 అంటే 5 ఆడ్ డేస్. మళ్ళీ అలాగే 600 అన్నాను అనుకోండి, 3 ఆడ్ డేస్. మీరు అలా గుర్తుంచుకుంటారు అనమాట. సో 2000ని నేను ఇలాగే 400 వైజ్గా సెక్టార్స్ కింద రాశాను. సో ఫస్ట్ వచ్చే 400 డేస్కి 0 ఆడ్ డేస్ ఒకటి మిగులుతుంది. మళ్ళీ నెక్స్ట్ 400 ఇయర్స్ అంటే 800 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. ఎందుకంటే మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది కదా. సో మనకి మళ్ళీ 0 ఆడ్ డేస్. మళ్ళీ 400 ఇయర్స్, 800 నుండి మళ్ళీ 400 ఇయర్స్ యాడ్ చేస్తే మళ్ళీ మనకేంటి, మళ్ళీ మనకి సైకిల్ రిపీట్ అవుతుంది. 5310 అని. మళ్ళీ 1200 ఇయర్స్ వచ్చినప్పుడు 0 ఆడ్ డేస్. 1200కి మళ్ళీ 400 ఇయర్స్ యాడ్ చేస్తే 1600, 0 ఆడ్ డేస్. 1600కి మళ్ళీ 400 ఇయర్స్ యాడ్ చేస్తే 2000. సో ఒక సెక్టార్ అయిపోయింది అనమాట. 2000 వరకు 0 ఆడ్ డేస్. అంటే ఇప్పుడు మీరు ఏం గుర్తుంచుకోవాలి, ప్రతిసారి మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయక్కర్లే. ఎప్పుడైనా మీకు ఒక డేట్ ఇచ్చి 2000 దాటున్నది అనుకోండి, అంటే మీకు సింపుల్గా ఏం మైండ్లో రావాలి, 2000 దాటున్నదంటే 2000 వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది 0. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ బ్రీఫ్గా రాశాను. సో ఇప్పుడు 2000 వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎంత, 0 కాబట్టి అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2005కి వెళ్ళండి. 2005 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 2000 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఆ నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇప్పుడే మనకు తెలుసు. 2000 అంటే ఇక్కడ మనకి 0 ఆడ్ డేస్. సో 0 ఆడ్ డేస్ ప్లస్ 5 ఇయర్స్. ఇప్పుడు ఈ 5 ఇయర్స్కి మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 5 ఇయర్స్లో మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, నార్మల్ ఇయర్. సెకండ్ ఇయర్ నార్మల్ ఇయర్. థర్డ్ ఇయర్ నార్మల్ ఇయర్. ఫోర్త్ ఇయర్ ఏమవుతుంది, లీప్ ఇయర్ అవుతుంది. మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ ఏమవుతుంది, నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటే ఏంటి, ఆర్డినరీ ఇయర్స్. సో 5 ఇయర్స్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ నార్మల్ ఇయర్స్ వచ్చాయి, 4 నార్మల్ ఇయర్స్ వచ్చాయి. దాన్నే నేను ఇక్కడ ఏమని రాశాను, 4 ఆర్డినరీ ఇయర్స్ అని రాశాను. ప్లస్ 1 లీప్ ఇయర్ కాబట్టి 1 లీప్ ఇయర్. సో 5 ఇయర్స్లో 4 ఆర్డినరీ ఇయర్స్, 1 లీప్ ఇయర్. మనం ఇందాకలే అనుకున్నాం, ఒక ఆర్డినరీ ఇయర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తాయి, 1 ఆడ్ డే. సో 4 ఇంటూ 1. 1 లీప్ ఇయర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తాయి, 2. 1 ఇంటూ 2. సో టోటల్గా 5, ఈ మిగిలిపోయిన 2005లో 5 ఇయర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వచ్చాయి, 6 ఆడ్ డేస్ వచ్చాయి. సో సెకండ్ స్టెప్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, జనవరి నుండి మే వరకు కదా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అని రాస్తారు. 2006 అనేది ఏంటి, నార్మల్ ఇయర్. ఎందుకంటే అది 4th డివిజిబుల్ కాదు, అలాగే సెంచరీ ఇయర్ కాదు, 4th సెంచరీ ఇయర్ కాదు. సో అలాగే ఆ రూల్స్ మీరు గుర్తుంచుకుంటారు, ఇప్పుడు రాస్తారు. సో జనవరికి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్, 31 డేస్, 31 రాయండి. ఫిబ్రవరికి 28, మార్చ్కి 31, ఏప్రిల్ 30, మే 28. ఇక్కడ ఫిబ్రవరికి ఎందుకు 28 రాసాము, ఎందుకంటే అది నార్మల్ ఇయర్ కాబట్టి. అదే ఒకవేళ లీప్ ఇయర్ అయ్యి ఉంటే 29 అని రాస్తారు, మొత్తం యాడ్ చేస్తారు, వచ్చిన డేస్ మీరు యాడ్ చేసి దాన్ని బై 7తో చేస్తే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తాయి. ఈ ప్రాసెస్ మీకు పెద్దదిలా అనిపించవచ్చు, కానీ చేయగా ఇదే మీరు ఫాస్ట్గా చేస్తారు. అదే వేదిక్ మ్యాథ్స్ అయితే మీకు కొంచెం ఆ నెంబర్స్ ఎక్కడో ఒక దగ్గర మీరు ఒకదానికొకటి తప్పు రాస్తే మేబీ రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీకు అన్నిటి దగ్గర అది ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని ఉంటాయి. సో దాని బదులు ఇదే బెటర్ అనిపిస్తుంది. సో 148 డేస్ కాబట్టి 148/7 చేయండి. 21 కంప్లీట్ వీక్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా ఒక డే మిగిలిపోతుంది. ఆ ఎక్స్ట్రాగా మిగిలిపోయిన డే 1 ఆడ్ డే. దేనికి 2006లో జనవరి నుండి మే వరకు వచ్చిన కంప్లీట్ వీక్స్ అయిపోగా ఒక ఆడ్ డే మిగిలింది. సో ఇప్పుడు మీరు యాడ్ చేస్తారు. ఫస్ట్ 2000 డేస్కి 2000 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 0 ఆడ్ డేస్. అదే మనకి 5 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, నెక్స్ట్ 5 ఇయర్స్కి 6 ఆడ్ డేస్, 6 రాయండి.
జనవరి నుండి మే 28 వరకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 1 ఆడ్ డే, 1 రాయండి. ఈ 3 యాడ్ చేయండి 7. 7 అంటే ఎన్ని కంప్లీట్ వీక్స్? 1 కంప్లీట్ వీక్. ఎక్స్ట్రా ఏమైనా డేస్ వచ్చాయా? లేదు. సో 0 ఆడ్ డేస్. 0 ఆడ్ డేస్ అంటే ఏంటి? మనం ఇందాలే చెప్పుకున్నాం. 0 అంటే సండే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఇది మీకు నేను అర్థం అవ్వాలని ఇంత డెప్త్గా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇప్పుడు సార్ ఇందాకలా మరి ఇక్కడ 2006 అని ఇచ్చాము, ఇప్పుడు 1998 ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది కూడా సేమ్ ప్రాసెస్. 1900, 1997, 1998 అంటే ఎలా రాస్తారు? కంప్లీట్గా సెంచరీ ఇయర్స్ వరకు రాసేస్తారు. 1900 ఇందాకలా ఏంటి 2006 కదా, కంప్లీట్గా సెంచరీ ఇయర్ వరకు అంటే ఎంతవరకు వస్తుంది? 2000 వరకు రాస్తాం. ఎందుకు మనం 2000 వరకే రాస్తున్నాం? 2004 ఇక్కడ తీసుకోవచ్చు కదా అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. 2004 తీసుకోవచ్చు, కానీ అదేంటి మనం ఇందాక రూల్స్లో ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కంప్లీట్గా ఉన్న ఇయర్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200, 300, 400 అని చేసాం, కానీ 404, 304, 204 అలా కంప్లీట్గా చేయలే. సో అలా చేస్తే మనకి తప్పు వస్తుంది అనమాట. అందుకే మనం ఇక్కడ ఏం చేసాం? 2000 వరకే తీసుకున్నాం కంప్లీట్గా సెంచరీ ఇయర్ వరకు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే ఆ ముందు ఈ 2006 తాలూకా ప్రీవియస్ ఇయర్ తీసుకుంటాం కంప్లీట్గా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి. మన ప్రాసెస్ ఈజీ చేస్తున్నాం అంతే. సో అలాగా 1998 కాబట్టి 1900 వరకు. సో నెక్స్ట్ ఏంటి? 98 ప్రీవియస్ ఇయర్ ఏంటి? 97. నెక్స్ట్ 1998 17th జూన్ వరకు వచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1, 1, 28, 6 ఇక్కడ తప్పు రాసాము, ఇక్కడ 6 అని వస్తుంది. సో అదనమాట. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ 400 డేస్కి 0, నెక్స్ట్ 800కి 0, 1200కి 0, 1600 వరకు 0 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది అన్నాను కదా, అంటే 1700కి ఎంత వస్తుంది? మనకి 5 వస్తుంది. 1800కి 3 వస్తుంది. 1900కి ఏమొస్తుంది? 1 వస్తుంది. సో అందుకే 1 ఆడ్ డే అనమాట. అర్థమవుతుంది కదా? 1600 వరకు కంప్లీట్గా 4 సైకిల్స్ అలాగా 4 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి 0 అయిపోయింది. నెక్స్ట్ 1900 ఇది కంప్లీట్గా 4th సైకిల్ కంప్లీట్ అవ్వలేదు. సో దాని ప్రీవియస్ 1900 కదా, సో దాని ముందుది ఏంటి? 1 ఆడ్ డే అనమాట. అర్థమైంది కదా? మీరు ఇంకోసారి క్యాలిక్యులేట్ చేయండి అర్థం కాకపోతే. సో 1997ని ఎలా రాయొచ్చు? 1900 ప్లస్ 97. 1900 వరకు ఎన్ని ఆడ్ డేస్? 1 ఆడ్ డే. సో అది పక్కన పెట్టి 97 ఇయర్స్ వరకు ఎన్ని ఆడ్ డేస్ అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందాకలా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 100 ఇయర్స్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వచ్చాయి? 24. ఇక్కడ కూడా 24 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 100 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు, 97 వరకు. 97 ఇయర్స్ వరకు తీసుకుంటే మనకి ఇక్కడ ఏమని వచ్చింది? 97 అంటే 96 వరకు టోటల్గా 24 లీప్ ఇయర్స్ అనమాట. ఫస్ట్ 4th ఇయర్ నుండి 96 వరకు టోటల్గా 24 లీప్ ఇయర్స్. సో మనకేంటి అక్కడ కావాలి? 97 కదా. సో మనం ఏం చేసాం? 96 వరకు మనకి 24 లీప్ ఇయర్స్ అని తెలుసు కదా, 24 లీప్ ఇయర్స్. మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో 73 యాడ్ చేస్తే మనకి టోటల్గా 97 ఇయర్స్ వస్తాయి. సో ఆ మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో అవి ఆర్డినరీ ఇయర్స్ అనమాట. సో 24 లీప్ ఇయర్స్ ప్లస్ 73 ఆర్డినరీ ఇయర్స్. సో ఇప్పుడు ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 24 into 2, ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్. 73 ఆర్డినరీ డేస్ కాబట్టి 73 into 1, సో 73. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి? 121. 121 ఆడ్ డేస్ కాబట్టి మళ్ళీ అందులో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయంటే ఎలా తెలుసుకుంటారు? 121/7 సంథింగ్ బై ఏదో వస్తుంది. ఆ మిగిలిపోయిన ఏవైతే ఎక్స్ట్రా డేస్ ఉన్నాయో అవే మనకి 2 డేస్ అనమాట. సో 2 ఆడ్ డేస్ అనమాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు సెకండ్ సెక్టార్ కూడా అయిపోయింది. మిగిలిపోయింది ఏంటి? జాన్ నుండి జూన్ వరకు మనం చూడాలి. జూన్ వరకు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇదేంటి? 1998 లీప్ ఇయరా? కాదు. సో జనవరిలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్? 31. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాదు కాబట్టి ఏంటి? 28 డేస్. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 17.
సో ఇవన్నీ కలపగా ఎంత వచ్చింది? 168 డేస్ వచ్చింది. 168 డేస్‌లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయి? 24 వీక్స్. బై 7 మీరు చేసినట్టయితే కంప్లీట్‌గా 24 వీక్స్ కూడా కంప్లీట్ వీక్స్ అనమాట. సో ఎక్స్‌ట్రాగా మీకసలు ఏమి డేసే లేవు. ఆడ్ డేస్ లేవు. సో మీకేమొస్తది ఆన్సర్? 0 ఆడ్ డే అనమాట. సో ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ చూసినట్టయితే 1600 వరకు 0 ఆడ్ డేస్. సో నెక్స్ట్ 1900కి వచ్చినప్పటికి మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది కదా! 5 3 1 0. 1 అంటే ఏంటి? 1900 అర్థమవుతుంది కదా! 1600 అంటే 0, 1700 అంటే 5 ఆడ్ డేస్, 1800 అంటే 3 ఆడ్ డేస్, 1900 అంటే 1 ఆడ్ డే. ఇక్కడ మనం ఏంటి 1900 వరకు కదా క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 ఆడ్ డే. మీరు అలా సింపుల్‌గా వేసేయొచ్చు అనమాట. ఇంత క్యాలిక్యులేషన్ బదులు. మీరు చేయాల్సిందంటే ఏంటంటే ఈ సెకండ్ స్టెప్ నుండే చేయొచ్చు. నేను మీకు అర్థం అవ్వడానికి ఇలా వేసాను. సో 1 + 2. సో 2 ఎక్కడిది? 97 ఇయర్స్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఈ జనవరి నుండి జూన్ వరకు వచ్చిందంతా 0 ఆడ్ డేస్ వచ్చాయి. సో ఇవన్నీ కలపగా ఎంత? 3. 3 అంటే ఏంటి? 0 అంటే సండే, 1 అంటే మండే, ట్యూస్‌డే అంటే 2, వెన్స్‌డే అంటే 3. సో 3 అంటే వెన్స్‌డే. మీకు అక్కడ ఆప్షన్‌లో వెన్స్‌డే ఉంటది. వెన్స్‌డే మీద మీరు టిక్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదొక టైప్ ఆఫ్ క్వెషన్. ఏంటి? మీరు ఇలాంటి క్వెషన్‌ని 2 రకాలుగా చేయొచ్చు. ఇట్ వాస్ సండే ఆన్ జనవరి 1, 2006. జనవరి 1, 2006 అంటే సండే అనమాట. ఓకే. అలాంటప్పుడు 2010 జనవరి 1 ఏ ఏ డే వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. సో దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. కానీ క్వెషన్ చదివేటప్పుడు మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే నేనది నెక్స్ట్ క్వెషన్‌లో చెప్తాను. దీన్ని మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఇట్ అనేటప్పుడే మీరు అలా చేయాలి. ఇది మాత్రం బాగా మీరు గుర్తుంచుకోండి. జనవరి 1, 2010 ఇట్ అని పెట్టాడు కాబట్టి ఒకవేళ ఇఫ్ అని వాడితే మీరు అలాగా ఈ ప్రాసెస్ చేయొద్దు. జనవరి 1, 2010 నేనిప్పుడు చెప్పే ప్రాసెస్ ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఈజీ. కానీ మీకు ఇది కూడా చెప్తున్నాను. జనవరి 1, 2010 దీన్ని ఎలా చేస్తారు? 2000, 2009, 2010 అలాగే ఈ ప్రీవియస్ చెప్పే ఎగ్జాంపుల్ లాగా మీరు చేయొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాసెస్ చూడండి. 2000 జనవరి 1 అనేది మనకి సండే అని తెలుసు. ఓకే. అది పక్కన పెట్టండి. 2006-2007 ఏంటి? 1 ఇయర్. 2006-2007 1 ఇయర్. అదేంటి? నార్మల్ ఇయర్ కదా! సో మనకేంటొస్తది? 1 ఆడ్ డే వస్తది. అంటే 1 ఆడ్ డే అంటే ఒక రోజు మాత్రమే మారుతదనంట. 2007 జనవరి 1 ఏమవుతుంది? మండే అవుతుంది. ఓకే. అదే మీరు ఇయర్స్‌కి ముందెళ్తే 1 డే యాడ్ చేస్తారు. ఆడ్ డే బట్టి. అదే ఒకవేళ మీరు ఇయర్స్‌కి వెనక్కి వెళ్తే 1 డే మైనస్ చేస్తారు. ఆడ్ డే బట్టి. సో ఇక్కడ 2006-2007కి మూవ్ అవుతున్నాం కదా! జనవరి 1కి మనకేమవుతుంది? సండే టు మండే వెళ్తది. సో 2007 జనవరి 1-2008 జనవరి 1 ఏమవుతుంది? 1 ఆడ్ డే. ఎందుకు 1 డే? 2008 లీప్ ఇయర్ కదా! అదే మీరు తప్పు చేస్తారు. 2007-2008 అంటే బిట్వీన్ ఇయర్ 2008-2009 అంటే మీరు అప్పుడు 2008లో వచ్చే ఫిబ్రవరిలో ఎక్స్ట్రా డే ఉంటుంది. అంతేగాని 2007-2008లో ఫిబ్రవరిలో మీకు ఎక్స్ట్రా డే ఉండదు. ఫిబ్రవరిలో మీకు 28 డేసే ఉంటుంది. ఎందుకంటే 2007 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి. సో ఇలాగ మీకు కన్‌ఫ్యూజ్ వస్తే ఏం చేస్తారంటే 2006 లీప్ ఇయరా కాదా? దాన్ని బట్టి చూస్తారు. 2007 లీప్ ఇయరా? కాదు. సో 1 ఆడ్ డే. 2008 ఏంటి? లీప్ ఇయర్. సో మనకి ఎన్ని డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. 2009 ఎన్ని ఆడ్ డేస్? 1 ఆడ్ డే. ఎందుకంటే అది నార్మల్ ఇయర్ కాబట్టి. అలా చెక్ చేసుకోండి. ఇప్పుడు 2007-2008 1 ఆడ్ డే. సో మండే టు ట్యూస్‌డే మూవ్ అవుద్దనమాట. జనవరి 1 అనేది. నెక్స్ట్ 2008-2009 ఏమవుతుంది? 2 ఆడ్ డేస్ ఉంటున్నాయి. సో ఏం చేస్తారు? 2 ఆడ్ డేస్ అంటే ట్యూస్‌డే టు వెన్స్‌డే. మళ్ళీ సెకండ్ డే కూడా 2 టైమ్స్ 2 డేస్ యాడ్ చేస్తారు కదా! ట్యూస్‌డే అంటే ట్యూస్‌డే తర్వాత ఏంటి? వెన్స్‌డే. వెన్స్‌డే తర్వాత థర్స్‌డే. అంటే జనవరి 1, 2008 ఏమవుతుంది? థర్స్‌డే అవుతుంది. అలాగే నెక్స్ట్ 2009 జనవరి 1 టు 2010. 2010 తాలూకు జనవరి 1 కదా మనకు కావాలి.
సో ఏం చేస్తున్నాం, 2009 జనవరి 1 థర్స్డే అని మనకు తెలుసు. 2009 to 2010 ఏంటి, నార్మల్ ఇయర్ కదా. సో 1 ఆడ్ డే వస్తుంది. సో థర్స్డేకి 1 డే యాడ్ చేస్తే ఫ్రైడే అనమాట. సో అప్పుడు మీకు ఆప్షన్లో ఏమని ఉంటుంది, ఫ్రైడే ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అర్థమైంది కదా. మీకు ప్రాసెస్ అర్థం కాకపోతే మీ అంతటా మీరు ఒకసారి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ విని ఒకసారి చేయండి. సింపులే. 2006 to 2007 నార్మల్ ఇయర్ కాబట్టి 1 నాట్ డే, 2007 to 2008 1 నాట్ డే కాబట్టి వన్ డే యాడ్ చేస్తారు. అలాగా 2008 to 2009, 2008 to 2009 క్యాలెండర్లో మనం వెళ్ళేటప్పుడు ఫిబ్రవరిలో మనకి ఎక్స్ట్రా డే ఉంటుంది. ఎందుకు, 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్ వేసాం అనమాట. అర్థమైంది కదా. సో అలా ట్యూస్డేకి 2 ఆడ్ డేస్ కలుపుతాం, అలా వస్తుంది. 2009 to 2010 ఏమవుతుంది, 1 ఆడ్ డే. సో అలాగా సండే ఒకవేళ సండే అయితే జనవరి 1, 2006, జనవరి 1, 2010 ఏమవుతుంది, ఫ్రైడే. సింపుల్గా ఇవన్నీ యాడ్ చేస్తారు. 1 + 1 + 2 + 1 5 కదా. సో సండేకి 5 డేస్ ఎక్స్ట్రా వేస్తారు. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఫ్రైడే ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా అలా చేస్తారు. నేను ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు కొంచెం డెప్త్గా చెప్పాను. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఎలాంటిదో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇఫ్ అన్నాడు. ఇదే అనమాట క్వశ్చన్. ఇది చాలా వరకు ఇది ఇచ్చింది. ఇప్పుడు మీరు గూగుల్ ఓపెన్ చేసి 6th March 2005 అని కొట్టారనుకోండి, దాని తాలూకా ఒరిజినల్ డే ఏంటంటే సండే. కానీ ఇక్కడ ఏమన్నాడు, స్టేట్మెంట్లో ఇఫ్ అని వాడాడు అనమాట. చాలామంది ఏం చేశారు, మీకు ఇందాక చెప్పాను కదా. సో ఏంటి, ఈ 6th March 2004 తాలూకా డే కనుక్కోమంటే వాళ్ళు ఏం చేశారు, నేను చెప్పిన ప్రీవియస్ ప్రాసెస్ ఏది, ఈ ప్రాసెస్ చేశారనమాట. సో అలాగా ఇఫ్ అని పెడితే మాత్రం చేయకండి. ఎందుకంటే 2000, 2003, 2004 చేస్తారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటన్నాడు, ఒరిజినల్గా 6th March 2005 అనేది సండే అనమాట. కానీ వీడికి ఇక్కడ ఇఫ్ వాడాడు, ఏంటి, మండే అని చెప్పాడు. సో మండే అయ్యుంటే 6th March 2004 ఏంటి అని అడుగుతున్నాడు. సో అలాంటప్పుడు మీకు ఈ 2019 ఇలాంటి టైప్ ఆఫ్ ఇది పనికిరాదు అనమాట. సో అందుకే ఈ ప్రీవియస్ మెథడే, ఇలాంటి వాటికి మాత్రం గుర్తుంచుకోండి. అదైతే నేను ఇచ్చే సలహా అనమాట. సో ఇది కూడా ఎలా చేస్తారు, ఇక్కడ మనకి 2005 to 2004 వెళ్ళాడు అంటే ఏంటి, 1 year బ్యాక్కి వెళ్ళాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, 2004 to 2005కి వెళ్ళాం అనుకోండి, మనకేంటి 2004 అనేది మనం ఎందాలో చెప్పాం కదా. ఒకవేళ ముందుకెళ్తే +2 చేస్తాం, ఇక్కడ ఏంటి వెనక్కి వెళ్ళాం కాబట్టి -2 చేస్తాం. సో దాన్ని బట్టి మీరేమనుకోవచ్చు, మండే కదా, సండే, సాటర్డే ఇస్ ద రైట్ ఆన్సర్ అనుకుంటారు. కానీ అది తప్పు అనమాట. ఎందుకు తప్పు, ఇక్కడ వీడు చెప్పింది 6th March నుండి స్టార్ట్ చేశాడు. ఫిబ్రవరి వీడు ఇన్క్లూడ్ చేయలేదు. 6th March నుండి 6th March 2005కి 1 year అయ్యింది. సో ఫిబ్రవరిలో ఉన్న ఎక్స్ట్రా 1 day అనేది ఈ ఇయర్లో మనకి యాడ్ అవ్వలేదు అనమాట. సో ఇదేంటి, ఒక నార్మల్ ఇయర్ కింద వస్తుంది అనమాట. 2004 to 2005 మార్చ్ నుండి స్టార్ట్ చేశాడు కాబట్టి. అదే ఒకవేళ మీకు క్వశ్చన్లో 6th February లేదా 1st February నుండి స్టార్ట్ చేసి 1st February 2005 ఈజ్ మండే అన్నాడు అనుకుంటా, అప్పుడు మీకు 2 ఆడ్ డేస్ కాబట్టి మీరు అలా చేస్తారు. ఎందుకంటే ఫిబ్రవరిలో మీకు ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, మనకి 6th March నుండి స్టార్ట్ చేశాడు. 6th March నుండి 6th March 2005 వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఫిబ్రవరి ఇన్క్లూడ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా డే వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటాయి, 1 ఆడ్ డే. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్వశ్చన్ అనమాట. మీరు అదే తప్పు చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈజీగా ఎలాగైనా చేసుకోవచ్చు. మార్చ్ 2004 టు మార్చ్ 2005 అనుకున్నా, మార్చ్ 2005 టు మార్చ్ 2004 అనుకున్నా, వెనక్కి వెళ్ళినా మార్చ్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి యాడ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా డే రాదు కాబట్టి మనకి 1 ఆడ్ డే అనమాట వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటి, అడిగింది క్వశ్చన్ 2005 టు 2004కి వెళ్ళాడు అంటే హై టు లో వెళ్ళాడు అంటే వెనక్కి వెళ్ళాడు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే 2004 లీప్ ఇయర్, కానీ ఏంటి 2 ఆడ్ డేస్ రావు ఎందుకంటే ఫిబ్రవరి ఇన్క్లూడ్ చేయలేదు కాబట్టి. అర్థమవుతుంది కదా. సో 2005 టు 2004లో మనకి ఒక్క ఆడ్ డే వస్తుంది అనమాట. నార్మల్ ఇయర్ అయిపోతుంది 2004 మార్చ్ నుండి 2005.
ఎందుకంటే ఫిబ్రవరి ఇంక్లూడ్ అవ్వలేదు కాబట్టి. సో 1 ఆడ్ డే కాబట్టి మనకేమొస్తుంది, ఒక్క రోజు మాత్రమే వెనక్కెళ్తాం. సో ఒకవేళ 6th మార్చ్ 2005 అనేది మండే అయ్యుంటే అప్పుడు 2004 6th మార్చ్ ఏమవుతుంది, సండే అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇదనమాట ఆన్సర్. మీకు ఆప్షన్స్‌లో ఆడు కన్‌ఫ్యూజ్ చేయడానికి సాటర్డే అని మళ్ళీ ఒరిజినల్ డేట్స్ తాలూకుది కూడా ఇస్తుంటాడు. సో అలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇఫ్ అని వాడాడు. సో ఈ క్వెషన్ జాగ్రత్తగా కరెక్ట్‌గా చదవండి. ఇది చాలా కాంట్రోవర్సీ క్వెషన్ లాగే అనిపించింది నేను మిగిలిన వాళ్ళ కమెంట్స్ చూస్తే. ఓకే. సో ఇది నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సో ఇలా ఇదొక టైప్ ఆఫ్ క్వెషన్. టుడే ఈజ్ మండే. ఈరోజు మండే అయితే వచ్చే 61 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇది సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మండే. ఇప్పుడు ఒక వారం అయింది. మళ్ళీ ఆ వారం తర్వాత వచ్చే రోజు ఏమవుతుంది? వచ్చే రోజు ఏమవుతుంది మనకి? మళ్ళీ మండే వస్తుంది. ఎందుకంటే మండే నుండి మళ్ళీ వారం అయిపోతే మనకు కంప్లీట్‌గా 7 డేస్ అయిపోతది కాబట్టి ఆఫ్టర్ అన్నాం కాబట్టి కంప్లీట్‌గా ఆ వారం అయిపోయాక మనకేం డే వస్తుంది? మళ్ళీ మండే వస్తుంది. సో టుడే ఈజ్ మండే. ఆఫ్టర్ 61 డేస్ ఇట్ విల్ బి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ ఎలా చేస్తారు? సో ప్రతి వారాన మనకి మళ్ళీ మండే వస్తుంది. సో 7 9 ఇప్పుడు 61కి దగ్గరలో ఉన్న 7 టేబుల్ తీసుకుంటారు. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. అంటే 4 అంటే ఏంటి? ఇక్కడ మల్టిపుల్స్ ఏంటవుతుంది? ఒక వారం అయితే 7 డేస్. 7 2 2 వారాలైతే 14 డేస్. 7 3 3 వారాలైతే 21 డేస్. అలాగా 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63. అంటే 9 వీక్స్ తర్వాత మళ్ళీ మండే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? 61 డేస్ తర్వాత అంటే 63 డేస్ తర్వాత ఏమొస్తుంది? మండే వస్తుంది. 63 డేస్ తర్వాత మండే అంటే ఏంటి? దాని ముందు ప్రీవియస్ 2 డేస్‌కెళ్తే మనకి మండే తర్వాత వచ్చే 61 డేస్ ఏంటో తెలిసిపోతుంది కదా! సో 63 డేస్ అయితే మండే అయితే 62థ్ డే ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. 61th డే 62థ్ డే ఏమవుతుంది? సండే అవుతుంది. 61th డే ఏమవుతుంది? సాటర్డే అవుతుందనమాట. అర్థమవుతుంది కదా క్వెషన్. సో ప్రతి వారాన మళ్ళీ మనకి మండే వస్తుంది కాబట్టి అలా 7th మల్టిపుల్ 61 డేస్‌కి దగ్గరలో ఉన్నది తీసుకుంటాం. సో 7 9 63 అంటే 63 డేస్ అయ్యుంటే మనకు మండే వస్తుంది. సో 63 డేస్ అయ్యుంటే మండే అని మనకు తెలుసు కాబట్టి ఈడు అడిగింది ఏంటి క్వెషన్ 61 డేస్ కదా! సో 63rd డే మండే అయ్యుంటే 61st డే ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. సింపుల్. అంతే అనమాట క్వెషన్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. మీకు ఈ క్వెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదొక టైప్ ఆఫ్ క్వెషన్. ఇక్కడ మనకి ఏప్రిల్ 2001లో వెడ్నెస్‌డే ఎప్పుడెప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే. సో దీన్ని ఎలా చేస్తాం? సో ఈడు మనకి డేట్ ఇవ్వలేదు. డేట్‌తో కూడా మనకు పని లేదనమాట. ఇప్పుడు ఆ డేట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం 1తో స్టార్ట్ అయింది అనుకుందాం. తప్పేముంది? ఇక్కడ చూడండి ఇప్పుడు 2001 కదా! సో 2000 ఓకే. 2000 4.2001 అని రాశాను. ఎందుకు రాశాను? ఏప్రిల్ అంటే 4 కదా! సో 2001. ఎందుకు మనం ఎక్స్‌ట్రాగా తీసుకోలేదంటే ప్రీవియస్ ఇయర్ కంప్లీట్‌గా సెంచరీ ఇయర్ వరకు కాలిక్యులేట్ చేస్తాం కదా! మీకు ఇందాకల ఇది గుర్తుంచుకోమన్నాను కదా! కంప్లీట్‌గా సెంచరీ ఇయర్స్ 400 టేబుల్స్‌తో అలాగే మల్టిపుల్స్ అయ్యుంటే 2000 అనేది 400 మల్టిపులే కదా! సో 0 ఆడ్ డేస్ వస్తున్నాయన్నమాట. 2000 అంటే మీకు బ్లైండ్‌గా మైండ్‌లో ఏది ఫిక్స్ అవ్వాలి అప్ టు 2000 ఇయర్స్ వరకు 0 ఆడ్ డేస్. అది గుర్తుంచేసుకుంటాం. సో ఇప్పుడు 2001 2000 + 1 కానీ 2001 మొత్తానికి కాదు మనం చూడాల్సింది ఏంటంటే 4.2001. ఇప్పుడు 4.2001కి గాని మనం తెలుసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ సో దాన్ని బట్టి మనకి ఏ డే అనేది తెలిసిపోతుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎందుకంటే 4 మంత్స్ కదా! సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇక్కడ ఏప్రిల్ రాసేటప్పుడు ఇందాకలే మీకు చెప్పాను కదా! 1.4.2001 అని మీరు అనుకోవాలి.
ఎందుకంటే వాడు ఇవ్వలేదు. ఏప్రిల్ మొత్తంలో వెడ్నెస్డే ఎప్పుడెప్పుడు వస్తుందని అడిగాడు. సో ఆడు మొత్తంలో అడిగాడు కాబట్టి స్టార్టింగ్ డే మనం 1 అనుకుంటాం. సో అందుకే ఇక్కడ 1 యాడ్ చేసాం అనమాట. సో జనవరిలో 31, 2001 అనేది లీప్ ఇయరా కాదు, ఫిబ్రవరిలో సో 28 డేసే ఉంటాయి, మార్చిలో 31, ఏప్రిల్లో 1. సో టోటల్గా ఎన్ని డేస్, 91 డేస్ వస్తాయి అనమాట. ఓకే, సో 91ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతుంది. సో ఎక్స్ట్రా ఏం డేస్ ఉండవు. సో 0 ఆడ్ డేస్ అనమాట. ఓకే, 0 + 0 = 0. సో 0 అంటే ఏంటి ఇక్కడ మనకి, ఎందుకు ఇక్కడ 0 యాడ్ చేసామంటే 2000 వరకు 0 కదా. ఓకే, 91 డేస్ ఆడ్ డేస్కి మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 0 కదా. సో 0 + 0 0. సో అక్కడ వరకు 0 ఆడ్ డేస్. ఆన్ 1st ఏప్రిల్ అంటే 1st ఏప్రిల్ మనకి దీన్ని బట్టి ఏం అర్థమైంది, ఫస్ట్ 1 డేట్ తీసుకున్నాం కదా. 1st ఏప్రిల్ ఏమని అర్థమైంది, 1st ఏప్రిల్ 2001 అనేది సండే అని అర్థమైంది. సో 1st ఏప్రిల్ సండే అయితే 2nd ఏప్రిల్ ఏమవుతుంది, మండే అవుతుంది. 3rd ఏప్రిల్ ఏమవుతుంది, ట్యూస్డే అవుతుంది. 4th ఏప్రిల్ ఏమవుతుంది, వెడ్నెస్డే అవుతుంది. సో వెడ్నెస్డే అనేది 4th ఏప్రిల్. మనం ఇందాకలే చెప్పుకున్నాం, ప్రతి వారం కూడా మనకి మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఈ రోజు వెడ్నెస్డే అయితే మళ్ళీ నెక్స్ట్ వారంకి మళ్ళీ అదే వెడ్నెస్డే రిపీట్ అవుతుంది కదా. సో వెడ్నెస్డే ఫాల్స్ ఆన్ 4th అని మనకు తెలిసినట్టయితే, ఇక్కడ సండే బట్టి మనకు తెలిసింది కదా ఫస్ట్ 4th అని. సో ఆప్షన్లో 4th నుండే స్టార్ట్ అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ 4, 14 అలా కూడా ఇవ్వచ్చు. సో మీకు బ్లైండ్గా ఏం గుర్తుంటుంది, ప్రతి వారం జనరల్గా కామన్ సెన్స్ అనమాట. 4th స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ వారం కూడా అదే వస్తుంది. 4th, 11th మళ్ళీ 7 యాడ్ చేయండి, 18th మళ్ళీ 7 యాడ్ చేయండి, 25th, 25కి మళ్ళీ 7 యాడ్ చేయండి, 32. సో 32 అనేది క్యాలెండర్లో ఉంటుందా, ఉండదు. సో 4th, 11th, 18th, 25th దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఎప్పుడెప్పుడు వెడ్నెస్డే ఫాలో అవుతుంది ఏప్రిల్ 2001లో, 4th, 11th, 18th, 25th. మీకైతే క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది జనరల్ క్వశ్చన్. ద లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచురీ కెనాట్ బీ అని అడిగాడు. సో ఇందాకలా మనం చెప్పుకున్నది ఏంటి, 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ అన్నావు. 5 ఆడ్ డేస్ అంటే ఏంటి, 5 ఆడ్ డేస్ కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఆ మిగిలిపోయిన దాన్ని బట్టే కదా మనం ఏ డే అన్నది పర్టికులర్ దీనికి వస్తుందని చెప్తున్నాం. సో 5 ఆడ్ డేస్ అంటే ఆ లాస్ట్ డే ఏంటి అని మీనింగ్ అంటే ఫ్రైడే అని అర్థం అనమాట. సో 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్, 3 ఆడ్ డేస్. మీకు ఈ సైకిల్ గుర్తుంచుకోమన్నాను కదా, 5, 3, 1, 0, 100, 200, 300, 400. సో 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ అంటే 3 ఆడ్ డేస్ అంటే వెడ్నెస్డే. 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. 1 ఆడ్ డే అంటే ఏంటి, మండే. లాస్ట్ డే, లాస్ట్ ఏదైతే మిగిలిపోయిందో ఆ ఆడ్ డే ఏమో మండే. 400 ఇయర్స్కి 0 వస్తాయి అనుకున్నాం కదా, 0 ఆడ్ డేస్ అని. 0 ఆడ్ డే అంటే ఏంటి, సండే. సో 400 ఇయర్స్లో లాస్ట్ డే ఏవైతే మిగిలిపోయిందో ఆ డే ఏమవుతుంది, సండే. సో ఈ సైకిల్ మళ్ళీ అలా రిపీట్ అవుతుంది. మీకు అందరూ చెప్పాను కదా, మళ్ళీ 500 ఇయర్స్ అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 5 ఆడ్ డేస్ వస్తుంది. 600 3 ఆడ్ డేస్, 700 మళ్ళీ 1 ఆడ్ డే, 800 మళ్ళీ 0 ఆడ్ డే. అంటే ఏంటి, ఈ సైకిల్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే, ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే. ఇది మీరు గుర్తుంచుకోవాల అవసరం లేదు ఇది, కానీ 5310 గుర్తుంచుకోండి, ఎందుకంటే దాన్ని బట్టి మీరు చెప్తున్నారు కదా. 5 అంటే ఫ్రైడే, ఎలాగైంది ఫ్రైడే, 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, అలాగా మీరు వేసుకున్నట్టయితే 6 వరకు 5 అంటే ఫ్రైడే. సో ఈ సైకిల్ ఎలా రిపీట్ అవుతుంది. కానీ ఈడేమన్నాడు, ద లాస్ట్ డే ఆఫ్ ఎ సెంచురీ ఇయర్స్కి మాత్రం అడిగాడు. అంటే నెక్స్ట్ 500, 600, 700 మళ్ళీ ఏంటి, మళ్ళీ ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే, ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే, ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే వస్తున్నాయి తప్ప, ఇలా ఈ సైకిలే రిపీట్ అవుతుంది తప్ప. మీకు ఆప్షన్స్లో ఏ డే కాదు అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, ట్యూస్డే అవ్వదు, థర్స్డే అవ్వదు, సాటర్డే అవ్వదు. మిగిలిన ఈ 3 డేస్ కూడా మీకు లాస్ట్ డే అయ్యి ఉండవు అనమాట. అర్థమైంది కదా క్వశ్చన్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఓకే, ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా, సింపుల్ క్వశ్చనే. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వినండి. సో the calendar for the year 2007 will be the same for the year. Okay, count the number of odd days from the year 2007. 2007 onwards to get the sum equal to 0 day. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే
2007 ఏ క్యాలెండర్ అయితే వచ్చిందో, అంటే జనవరి 1 సండే అయ్యింది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు తెలీదు. జనవరి 1 ఫర్ ఎగ్జాంపుల్ సండే వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఏ ఇయర్ వస్తే మళ్ళీ సేమ్ అదే జనవరి 1 సండే రావాలి. మళ్ళీ ఫిబ్రవరి 1 ఏ డే అయితే వస్తుందో మళ్ళీ అదే డే రావాలి. సేమ్ అదే క్యాలెండర్ రావాలి. అలాగే ఏ ఇయర్‌కి క్యాలెండర్ మళ్ళీ సేమ్ వస్తుంది అని అడుగుతున్నాడనమాట. సో, ఇలాంటి దీనికి మీరు ఎలా చేస్తారు? చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏంటంటే, మీకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అనేది 0 అవ్వాలన్నమాట. మీకు ఇది నోట్ అని పెట్టి రాసుకోండి. ఏమైనా ఒక నోట్స్ రాసుకుంటే, మీకు కంప్లీట్‌గా ఆడ్ డేస్ అన్నీ ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే 2007 నుండి అలా క్యాలిక్యులేట్ చేస్తుంటారనమాట నంబర్ ఆఫ్ ఆడ్ డేస్. 2007 అంటే మనకి ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్? అది నార్మల్ ఇయర్ కాబట్టి ఎన్ని నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ వస్తాయి? 1 ఆడ్. 2008 లీప్ ఇయర్ కాబట్టి 2 డేస్. 2009 1 డే. 2010 మళ్ళీ 1 డే. 2011 1. 2012 లీప్ ఇయర్ కాబట్టి ఏమవుతుంది? 2 డేస్. 2013 1 డే. 2014 మళ్ళీ 1 డే. 2015 మళ్ళీ 1 డే. 2016 లీప్ ఇయర్. సో 2 డేస్. 2017 1 డే. ఎందుకు మనం 2017 తోటి ఆపేసాం అని అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఇయర్ రాస్తున్నప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 1 + 2 ఎంత? 3. సో 3 అనేది 0 కాదు కదా! సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2009. 2009 అంటే 1 రాస్తారు. సో మళ్ళీ 1, 2, 3, 3, 1, 4. మళ్ళీ 4 అనేది 0 కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కెళ్తారు. 1 ఆడ్ డే వచ్చింది. 5 ఆడ్ డేస్ కాదు. 6, 6-8 వచ్చింది. సో, 8 అనేది ఏంటి? 7 అంటే 1 కంప్లీట్ వీక్, 1 ఆడ్ డే. 1 ఆడ్ డే వచ్చేస్తుంది. 1 ఆడ్ డేయా? కాదు కదా! 0 ఆడ్ డేస్ రావాలి. సో, మళ్ళీ మీరు రిపీట్ చేశారు సైకిల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కెళ్లారు. అలాగా 2017 వరకు వెళ్తే 1, 2, 3, 3-4, 4-1-5, 5-1-6, 6-8, 8-1-9, 9-1-10, 10-1-11, 11-13, 13-1-14. 14 డేస్ వచ్చాయన్నమాట. 14 డేస్ అంటే ఏంటి? కంప్లీట్‌గా 2 వీక్స్. 2 వీక్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఎక్స్‌ట్రా ఏమైనా డేస్ ఉన్నాయా? లేవు. సో, 0 ఆడ్ డేస్ అని అర్థం. సో, 0 ఆడ్ డేస్ అంటే ఏంటి? గ్యారంటీగా 2007 అయిపోయాక సో, ఇలాగా మీరు 2007 నుండి 2017 వరకు కాలిక్యులేట్ చేయగా మీకు 0 ఆడ్ డేస్ వచ్చాయి కదా! ఈ 0 ఆడ్ డేస్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదనమాట. మళ్ళీ 2007, 2018 తాలూకా క్యాలెండర్స్ సేమ్ మళ్ళీ మీకు రిపీట్ అవుతాయి. సో, అది మీరు బండగా గుర్తుంచుకోవాల్సింది. ఓకే. సో, ప్రాసెస్ అయితే ఇదే. సో, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 0 ఆడ్ డేస్ అని ఎక్కడైతే రిపీట్ అయ్యి అవుతుందో సో, ఆ వచ్చే నెక్స్ట్ ఇయర్ అన్నదే మళ్ళీ 2007 తాలూకా క్యాలెండర్ అనేది రిపీట్ చేస్తుందనమాట. సో, ఈ క్వెషన్ అయితే ఇది. సో, ఇప్పుడు మీరు చేయవలసిందైతే ఇప్పటి వరకు విన్నారు కదా! క్వెషన్స్. సో, ఈ క్వెషన్స్‌ని మీరు మీ ఓన్‌గా ట్రై చేయండి. నేనొక 5 క్వెషన్స్ ఇచ్చాను. ఈ 5 క్వెషన్స్ కూడా మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అనేది. నేను ఈ క్వెషన్స్ కూడా ఏదైనా వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. ఇవి మీరు హోమ్ వర్క్‌గా తీసుకోండి. ఈ క్వెషన్స్ ట్రై చేయండి. మాక్సిమం టఫ్ క్వెషన్స్ అన్నీ నేను చెప్పేసాను. ఎందుకంటే ఇవే చాలా వరకు డిఫరెంట్‌గా వచ్చే క్వెషన్స్. ఇవి చేయడం కూడా కొంచెం కష్టమే. సో, మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా! ఏ టైప్ ఆఫ్ క్వెషన్ ఎలా చేయాలనేది మీకు అర్థమైపోయింది కాబట్టి, మాక్సిమం డేట్సే మారుస్తాడు. ఇంకేం మార్చడు. సో, ఈ 5 క్వెషన్స్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఆన్సర్స్ రాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చేస్తాను. అలాగే ఈ 5 క్వెషన్స్ కూడా నేను సాల్వ్ చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ వీడియోకైతే ఇంతే. ఆహ్, థాంక్ యూ. మీకు గనక నా తెలుగు ఎక్స్‌ప్లనేషన్ గనక ఈ యాప్టిట్యూడ్ టాపిక్ క్యాలెండర్ మీద నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యాప్టిట్యూడ్ టాపిక్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి చాలా టైమ్ అండ్ ఇవి పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు విన్నట్టయితే. థాంక్ యూ.